మాస్కోపై ఒత్తిడి తీసుకొచ్చి కీవ్లో శాంతి నెలకొల్పాలని ఇది సాధ్యం అవుతుందంటారా? డెఫినెట్ గా ఇప్పుడు రష్యా వాళ్ళు ఒకవైపు పుతిన్ ఫోన్ చేస్తాడని తెలిసిన తర్వాతనే సోమవారం ఫోన్ చేస్తాడని ముందే చెప్పాడు కదా. కానీ ఆదివారం నాడు ఈ 3 సంవత్సరాల్లో ఏ రోజు లేని విధంగా ఒకేసారి 273 డ్రోన్లని ఉక్రెయిన్ మీదకి ఒకేసారి పంపించి దాడి చేసింది రష్యా. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? మీరు మా షరతులకు అంగీకరించి ఒప్పందానికి రాకపోయేట్లయితే ఇదిగో మేము ఈ విధమైనటువంటి దాడి చేస్తాము అని చెప్పేసి ఇండికేట్ చేసింది. అంతేకాదు పక్కనే ఉన్నటువంటి బెలారస్, అది రష్యాకి అనుకూలంగా ఉంటుంది. బెలారస్ అనేటువంటి దేశం, ఆ బెలారస్ కి ఆయుధాలు ఇస్తుంది రష్యా. అది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యం. రేపు సెప్టెంబర్ లో ఆ బెలారస్ తో కలిసి వీళ్ళు మిలిటరీ డీల్స్ చేయబోతున్నారు రష్యాలో. ఎందుకు చేయబోతున్నారు అంటే, మేము రాబోయేటువంటి రోజుల్లో అవసరమైతే ఎవరైనా నాటో దేశాలు ఉక్రెయిన్ తరఫున యుద్ధంలోకి దిగినా లేదా మరొక చేసినా గానీ మాకు మద్దతుగా బెలారస్ ప్రాంతం నుంచి కూడా మేము దాడులు చేస్తాం. బెలారస్ దగ్గర కూడా ఆధునికమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి అని చెప్పేసి యావత్ నాటోకి చెప్పడం కోసమే ఆ విధమైనటువంటి మిలిటరీ విన్యాసాలు. అందుకని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు గత ఏడాది కాలం నుంచి చూస్తే రష్యా తొందరపడి ఒకేసారి మొత్తం ఉక్రెయిన్ ఆక్రమించాలనేది లేదు. మెల్లమెల్లగా ఒక్కొక్క అంగుళం ఒక్కొక్క గ్రామం, ఒక్కొక్క పట్టణం, ఇట్లా మెల్లమెల్లగా దాన్ని స్వాధీనం చేసుకుంటూ ముందుకెళ్తాం. దాన్ని నిలువరించేటువంటి శక్తి ఉక్రెయిన్ కి లేదు. అందుకనే మీరు మాకు ఆయుధాలు ఇవ్వాలి, లేకపోతే మాకు ఇతరత్ర సాయం చేయాలి, లేకపోతే మేము తట్టుకోలేము అని చెప్పేసి పదే జెలెన్స్కీ ఎందుకు చెప్తున్నాడు అంటే కారణం అదే. అందుకని ఆ సిచ్యువేషన్ నుంచి ఐరోపా దేశాలు ఇప్పుడు వెనక్కిపోయేట్లయితే వాటికి ప్రతిష్ట. ఇంత చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత రష్యా చెప్పినట్టు కనుక కాల్పుల విరమణకి అంగీకరిస్తే మా పరువేం గాను అని చెప్పేసి రష్యా, అది ఐరోపా దేశాలకు ఉన్నది, అమెరికాకు కూడా ఉంది. అందుకని వాళ్ళు సృష్టించుకున్నటువంటి సంక్షోభంలో వాళ్లే ఇవాళ గెలగెల కొట్టుకుంటున్నారు అనేది నా. ఒకవేళ యుద్ధం ముగిశాక అమెరికాతో రష్యా భారీ ఎత్తున వ్యాపారం చేయాలని పుతిన్ కోరుకున్నారు. అందుకు ట్రంప్ కూడా అంగీకరించినట్టు కూడా తెలుస్తుంది. ఇది సాధ్యం అవుతుందా? ఇప్పుడు పుతిన్ రష్యాకిను అమెరికాకి మధ్య వాణిజ్యం అది పెద్ద సమస్య కాదు. ఎందుకంటే రష్యా దగ్గర ఆయిల్ ఉంది. ఈ 3 సంవత్సరాల నుంచి కూడా రష్యా నుంచి ఎగుమతి చేస్తున్నటువంటి ఆయిల్ ద్వారానే యుద్ధానికి అవసరమైనటువంటి నిధుల్ని 85% వరకు ఆయిల్ డాలర్స్ తోనే వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అమెరికా దగ్గర పుష్కలంగా ఆయిల్ ఉంది. అదేవిధంగా రష్యా దగ్గర గోధుమలు ఉన్నాయి, అమెరికా దగ్గర గోధుమలు ఉన్నాయి. రష్యా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, అమెరికా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇక లేనిది ఏంటి? రష్యా దగ్గర లేనిది ఏంటి, అమెరికా దగ్గర లేనిది ఏంటి? వాళ్ళు పరస్పరం వాణిజ్యం చేసుకునేది ఏంటి అనేటువంటి సమస్య. వాణిజ్యం అది పెద్ద సమస్య కాదు. ఒకవేళ శత్రు దేశంగా చూసినా కానీ గతంలో కూడా సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు రష్యా మధ్య, అది సోవియట్ యూనియన్ మధ్య అమెరికా మధ్య పెద్ద వాణిజ్య సంబంధాలు ఏమి లేవు కదా. మిగతా దేశాలతో 2 దేశాలకు ఉన్నాయి. అందుకని అది సమస్య కాదు. అవన్నీ పైకి చెప్పేటువంటి కబుర్లు తప్ప ఇవాళ పరస్పరం ఆ దేశాలు 2 వాణిజ్యం చేసుకోకపోతే ఆ 2 దేశాల్లో ఏర్పడేటువంటి దుర్భర పరిస్థితులు ఏమి కూడా ఉండవు. ఎందుకంటే 2 దేశాలు ఇండిపెండెంట్ గా గెలిచాయి. వాళ్ళకి అవసరమైనటువంటి వస్తువులను ఇతర దేశాల నుంచి వాళ్ళు సమీకరించుకోగలరు. అందుకని అది వాణిజ్యం అనేటువంటిది పైకి చెప్పేటువంటి మాటలు మాత్రం. సార్, మనం చూస్తున్నాం 3.5 ఏళ్ల నుంచి శాంతి చర్చలకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ యుద్ధం మాత్రం ఆగడం లేదు. దీంతో 3వ సారి ఈ చర్చలకు ప్రయత్నించారు డొనాల్డ్ ట్రంప్ పుతిన్ తోటి. అంటే ఇంతకుముందు చర్చలు జరిపినవి సాధ్యం కాలేదు, ఇప్పుడు ఈ చర్చలతోటి సాధ్యమవుతుందనుకొని నమ్మకంతో ఉన్నారా పుతిన్? పుతిన్ కి నమ్మకం లేదు, ట్రంప్ కి నమ్మకం లేదు. ఈ సోమవారం ఫోన్ లో మాట్లాడిన తర్వాత ట్రంప్ ఒక మాట అన్నాడు, మీ 2 దేశాలు దగ్గరగా కూర్చొని దాన్ని పరిష్కరించుకోవాలి, లేకపోతే నా దారిని నేను పోతా అన్నట్టుగా చెప్పేశాడు. ఆల్రెడీ ఇండికేట్ చేశాడు. మీరు పరిష్కరించుకోకపోతే నేను చేసేది ఏం లేదు, నేను పోతానని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇచ్చాడు.
అదేవిధంగా అంతకు ముందు కొత్తగా ఎన్నికైనటువంటి పోప్ 14వ లియో ఆయన్ని రంగంలోకి దించి వాటికన్ కేంద్రంగా చర్చలు జరిపించడానికి అమెరికా ఒక ప్రయత్నం చేస్తా ఉంది. రాబోయేటువంటి రోజుల్లో అది జరిగితే జరగవచ్చు. కానీ వాటికన్లో అయినా, వాషింగ్టన్లో అయినా, లేదా ఇస్తాన్బుల్లో అయినా, ఎక్కడైనా కానీ రష్యా పెట్టేటువంటి డిమాండ్లలో మార్పు ఉండదు. స్థలం మార్పు రావచ్చు, లేదా మధ్యవర్తి మారచ్చు, లేదా ఇంకొక ప్రాంతం మారచ్చు, దేశం మారచ్చు తప్ప రష్యా పెట్టేటువంటి డిమాండ్లలో మార్పు లేకపోతే అది ఎక్కడైనా కానీ ఒప్పందం కుదిరేటువంటి అవకాశాలు ఉంటాయా అంటే ఉండవు అనేది 100%